గ్రామ ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని సామాజిక సేవా కార్యకర్త కోడూరి శివకుమార్ అన్నారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని కొన్నె గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న కోనెగల్ల మాతమ్మ వైద్య ఖర్చుల నిమిత్తం 5,000 ఆర్థిక సహాయాన్ని ఆయన అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మరెవరైనా సరే అనారోగ్యంతో బాధపడితే తమ దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా హైదరాబాద్ నీలిమా ఆసుపత్రిలో జనగామ ఎమ్మెల్యే పల్లె రాజేశ్వర్ రెడ్డి అందిస్తున్న ఉచిత వైద్య సేవలను కూడా మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తాడికొండ నర్సయ్య, పారుపల్లి రాములు, చెవిటి సోమయ్య పలువురు ఉన్నారు. ఈరోజు కొన్నె గ్రామంలో గోనెగల్ల మాతమ్మ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి ఈరోజు ఇంటికి వచ్చిందన్న విషయాన్ని తెలుసుకొని వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి వైద్య ఖర్చుల నిమిత్తం 5,000 రూపాయల ఆర్థిక సాయం అందించడం జరిగింది. ఇలాంటి రెక్కాడితే కానీ ఒక్కాడిని పేద కుటుంబాలకు ఆర్థిక సాయం చేయడం నా వంతుగా పెట్టుకున్న పనిలో భాగంగా ఈరోజు గోనెగల్ల మాతమ్మ గారి కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకు వచ్చి 5,000 రూపాయలు ఇచ్చి వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఇలాంటి ఆరోగ్య పరిస్థితి కానీ ఇంకా పేద కుటుంబాలు ఎన్ని ఉన్నా ఆదుకోవడంలో ముందుంటానని, మరి ఎలాంటి ఇతర ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నా మరి నీలిమా ఆసుపత్రిలో కూడా మంచి వైద్య సదుపాయం ఉంది. డాక్టర్ పల్లా రాజశేఖర గారి నీలిమా ఆసుపత్రిలో కూడా వైద్యం చేయడానికి ముందు నడిపిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి కుటుంబానికి మరి ఆ భగవంతుడు మంచి అవకాశాన్ని కల్పించి వారి ఆరోగ్యాన్ని నిండుగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తాం.